అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో జస్ట్ ఇప్పుడే ఒక మీటింగ్ పెట్టారు. ఈరోజే రా కదలిరా అనే మీటింగు. అంటే గతంలో తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అని ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చారు, దాన్నే పెట్టారు. సో ఈ గుడివాడలో మీటింగు ఎలా జరిగింది, దాని పర్యవసానాలు ఏంటి, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, జనం రాక ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, ఇదంతా కూడా రకరకాల చర్చ. గుడివాడలో మీటింగ్ అనేసరికి ఖచ్చితంగా దాని వైపు కళ్ళు ఉంటాయి. గుడివాడ కొడాలి నాని గారు అడ్డ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. 2 సార్లు టీడీపీ నుంచి, 2 సార్లు వైసీపీ సింబల్ నుంచి మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏకి పారేస్తారు. నోటికి అడ్డు అదుపు లేకుండా టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో అటువంటి కొడాలి నాని గారిని చంద్రబాబు గారు ఏమైనా కేర్ చేశారా? ఏమైనా కొడాలి నాని గారిని టార్గెట్ చేశారా? ఆయనకు ఆయన స్టైల్లో ఏమైనా బదులిచ్చారా? ఏమైనా మాసివ్గా వార్నింగ్స్ ఏమైనా ఇచ్చారా? మాస్ డైలాగులు ఏమైనా కొట్టారా? టీడీపీ క్యాడర్లో ఏమైనా జోష్ నింపగలిగారా? ఇదంతా కూడా రకరకాల సందేహాలు. సో ఒకటి మాత్రం నిజం, గుడివాడ మీటింగ్కి టీడీపీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూశారు. ఈరోజు జరిగింది. భారీగా జనం వచ్చారు. జనం రావడంలో సక్సెస్ అయ్యారు. జనాల్ని, గుడివాడ అంటే టీడీపీ కంచుకోట ఒకప్పుడు. సో అక్కడ టీడీపీకి సంస్థాగత బలం ఎక్కువ, బలగం ఎక్కువ, కార్యకర్తలు పుష్కలంగా ఉంటారు కాబట్టి జనం వచ్చారు. జనం రాలేదు అనడానికైతే లేదు. జనం విచ్చలవిడిగా వచ్చారు, భారీ స్థాయిలో వచ్చారు. సో క్రౌడ్ పుల్లింగ్లో సక్సెస్ అయ్యారు. అక్కడ ఇన్ఛార్జ్ గారు కావచ్చు, అక్కడ క్యాడర్ కావచ్చు, ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే కొడాలి నాని గారిని ఢీకొట్టడానికి వీళ్ళ దగ్గర ఉన్న వ్యూహాలు ఏమిటి? వీళ్ళు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏమిటి? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏం చేశాడు? మంత్రిగా గెలిచిన ఆయన, మంత్రిగా 3 ఏళ్ళు పనిచేసిన ఆయన తన నియోజకవర్గానికి ఏం చేశాడు? ఎన్ని నిధులు తీసుకొచ్చాడు? గతంలో గుడివాడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇవన్నీ కూడా వాళ్ళకి కళ్ళకు కట్టేలా ప్రజెంట్ చేయడంలో, అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని గుర్తు చేయడంలో టీడీపీ విఫలమైంది. ఈ మీటింగ్ని మిస్యూజ్ చేసుకుంది. వచ్చిన జనాల్ని మనం ఆలోచనలు కలిగించాలి. ఆ ఆలోచనలు కలిగించాలంటే ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన అదే రొటీన్ రొట్ట కొట్టుడు అంటారు చూడండి, ఏవో కొన్ని మాస్ డైలాగులు ఉంటాయి. అవే డైలాగులు, అదే స్పీచ్, అదే మాటలతో అయితే పని నడవదు. సో ఇక్కడ గుడివాడలో అదే జరిగింది. గుడివాడలో అదే మాట్లాడి, కనిగిరిలో అదే మాట్లాడి, అక్కడ అదే మాట్లాడి, అన్ని చోట్ల అదే మాట్లాడితే యూజ్ ఏంటి? అది గుడివాడ. గుడివాడ అంటే ప్రత్యేకమైన రాజకీయం ఉంటుంది, ప్రత్యేకమైన పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది. సో అక్కడ తీర్పు వేరేలా ఉంటుంది. సో అక్కడ టీడీపీ అవసరాన్ని కొంచెం కసి ఎక్కించేలాగా, జోష్ నిండేలాగా, సంస్థాగతమైన స్థానిక పరమైన అంశాల మీద మాట్లాడడంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు. కేసీఆర్ గారిని చూడండి, లేదా ఇంకెవరైనా ఇతర నాయకులను చూడండి. ఎన్టీఆర్ గారు కూడా ఒకప్పుడు ఏదైనా పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే స్థానిక అంశాలతో ముడిపడుతూ, స్థానిక నాయకత్వాన్ని ముడిపెడుతూ రాష్ట్ర వ్యాప్త అంశాలను చెప్పగలగాలి. సో ఇక్కడ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు. 90% ఆయన్నే టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారి చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళింది, అతను అంత అవినీతి చేశాడు, ఇంత అవినీతి చేశాడు, ఇదంతా చెప్పొచ్చు. కానీ స్థానిక అంశాలను ముడిపెడితేనే ఎక్కువగా ఉంటుంది. సో చంద్రబాబు గారు లాస్ట్లో కొన్ని స్థానిక అంశాలను మాట్లాడారు. అలాగే కొడాలి నాని గారిని అయితే పూర్తిగా టార్గెట్ చేయాలి. యాక్చువల్లీ అక్కడ టీడీపీ వాళ్ళు కొడాలి నాని గారికి ఏమైనా చంద్రబాబు గారు వార్నింగ్ ఇస్తారేమో, టీడీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ జరిగిన భూ కబ్జాలను ఏమైనా వాళ్ళ హస్తాల నుంచి బయటకు తీసుకొస్తామని ఏమైనా చెప్తారేమో, లేదంటే రౌడీ మోకల్ని ఏమైనా తరిమేస్తామని వార్నింగ్ ఇస్తారేమో, లేదా అతనికి ఏమైనా పంచ్ డైలాగాలు కొడతారేమో అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. అదేమీ జరగలేదు. చాలా లైట్గా, చాలా సింపుల్గా, ఇతర ప్రాంతాల్లో ఎటువంటి స్పీచ్, ఎటువంటి మీటింగ్ జరుగుద్దో ఇక్కడ కూడా అలాగే జరిగింది. జనం అయితే మాత్రం బాగా వచ్చారు. అన్ని విధాలుగాను టీడీపీకి పాజిటివ్ వైబ్రేషన్సే పాజిటివ్ నింపింది అని అయితే చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ స్పీచ్ మాత్రమే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. టు బి ఫ్రాంక్, ఒక జర్నలిస్ట్గా, యాజ్ అన్ అనలిస్ట్గా నేను చెప్తున్నా, ఆయన స్పీచ్ విన్నవాడుగా నేను చెప్తున్నా, ఇటువంటి స్పీచ్తో చంద్రబాబు గారు నియోజకవర్గాల్లోనే తిరగక్కర్లా, క్షేత్రస్థాయి మీటింగ్లే పెట్టక్కర్లా, తన పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే చాలు, లేదా తన పార్టీ క్యాడర్తో టెలికాన్ఫరెన్స్లు పెట్టుకుంటే చాలు, లేదా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ పెడితే చాలు అదే స్పీచ్తో అయితే.
సో ఖచ్చితంగా స్థానిక అంశాలు ముడిపడాలి, స్థానిక నాయకత్వాన్ని టార్గెట్ చేయాలి. లోకేష్ గారు బెటర్. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అదే చేశారు. అది ఆయన అలా చేశారు కాబట్టే ఆయన పాదయాత్రలో మాట్లాడిన స్పీచ్, పంచ్ డైలాగులు ఇప్పటికీ చాలామందికి గుర్తున్నాయి.